అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శ్రీకాంత్ పున్నా, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ఫ్రమ్ V9 అండ్ ఆండ్రో9 హాస్పిటల్స్. సో ఇవాళ మనం పేషెంట్స్ తరచూ అడిగే కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పుకుందాము. అందులో వచ్చిన ఫస్ట్ క్వశ్చన్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి, దాన్ని ఎలా విశ్లేషించాలి? సో రొటీన్గా యూరిన్లో ఏ సమస్య వచ్చినా కానీ, లేదా జనరల్ చెకప్ చేస్తున్నప్పుడు కానీ, యాన్యువల్ హెల్త్ చెకప్స్లో కానీ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ని జనరల్లీ ఆర్డర్ చేస్తూ ఉంటారు. ఫిజిషియన్స్ కానివ్వండి, యూరాలజిస్ట్ కానివ్వండి, జనరల్ ప్రాక్టీషనర్స్ కానివ్వండి. సో కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్లో సుమారు ఒక 14-15 పారామీటర్స్ రిపోర్ట్ మనకి వస్తుంది. వాటన్నిటినీ విశ్లేషించి అవగాహన చేసుకోవటం పేషెంట్ వైపుగా మీకు ఇబ్బంది కావచ్చు. సో మెయిన్ థింగ్స్ అందులో మీకు ఏదైతే అర్థం కావాలో, ఏదైతే మనం ప్రాబ్లం ఉంది అనుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని అనుకోవాలో వాటి గురించి మాట్లాడుకుందాం. సో ఇందులో ఫస్ట్ వచ్చేది కలర్. సో యూరిన్ కలర్ జనరల్లీ పేల్ ఎల్లో యాంబర్ కలర్ అని ఉంటుంది నార్మల్ రిపోర్ట్, పక్కన రిఫరెన్స్ రేంజ్ ఉంటుంది. సో ఇందులో డిఫరెన్స్ ఆఫ్ కలర్స్ ఏముండొచ్చు అంటే, డార్క్ ఎల్లో కలర్ కాన్సన్ట్రేటెడ్ యూరిన్, అంటే వాటర్ తక్కువగా తాగటం వల్ల యూరిన్ చిక్కగా వస్తున్నప్పుడు కూడా డార్క్ ఎల్లో కలర్ రావచ్చు. రెండవది జాండీస్, అంటే పసికర్లు. సో జాండీస్ ఉన్న పేషెంట్స్ కూడా యూరిన్ డార్క్ ఎల్లో కలర్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇతరత్ర చిన్న కాజెస్, మందులు వేసుకోవటం, మల్టీవిటమిన్స్ కానివ్వండి, తినే డైట్ వల్ల కానివ్వండి, డైడ్ ఫుడ్ తినటం వల్ల కానివ్వండి, డార్క్ ఎల్లో కలర్ యూరిన్ రావచ్చు. అట్లాగే ఆరెంజ్ కలర్ యూరిన్ జనరల్లీ ట్యూబర్కులోసిస్, అంటే టీబీకి మందులు వాడే పేషెంట్స్లో మనం గమనిస్తూ ఉంటాం. అందులో ఒక స్పెసిఫిక్ డ్రగ్కి సైడ్ ఎఫెక్ట్ అదేమి ఇబ్బందికరమైంది కాదు, వ్యాధి కాదు, ఆ మందులు వేసుకుంటున్నారు కాబట్టి ఆరెంజ్ కలర్ యూరిన్ వస్తుంది. అట్లాగే ఆరెంజ్ కలర్ యూరిన్ మనం ప్రొడ్యూస్ చేయడానికి కొన్నిసార్లు ఆ మందుని ఇస్తూ ఉంటాము. ఎప్పుడంటే మనం ఏదైనా స్టోన్ కేసెస్లో స్టెంట్ వేయాలి, మూత్రనాళంని మనం ఎండోస్కోపీలో ఐడెంటిఫై చేయాలి, డిఫికల్ట్ కేసెస్ అంటే కొంతమందికి క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ ఉంటారు, కొంతమంది గర్భసంచికి క్యాన్సర్ వచ్చి పేషెంట్ పక్కన రక్తనాళాలకి మూత్రనాళాలకి అడ్డుకున్నప్పుడు అది మూత్రం కిందికి దిగకుండా మూత్రనాళం ఎక్కడుందో తెలియని పరిస్థితుల్లో ఆ మందు మనం ట్యాబ్లెట్ తినిపించినట్లయితే ఒక 20 నిమిషాలు, అరగంట తర్వాత మూత్రం ఆరెంజ్ కలర్లో వచ్చి ఎక్కడి నుంచి వస్తుందనే రంధ్రాన్ని మనం ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. సో డ్రగ్ రియాక్షన్స్ అంటాం దీన్ని. డ్రగ్ ఎఫెక్ట్ వల్ల కూడా ఆరెంజ్ కలర్ యూరిన్ రావచ్చు. అండ్ మూడవ కలరు మనం భయపడాల్సింది, జాగ్రత్త పడాల్సింది రెడ్ కలర్ యూరిన్. రెడ్ కలర్ యూరిన్ అంటే బ్లడ్ అయి ఉండొచ్చు, అది ఇతరత్ర వేరే కారణాలు కూడా అయి ఉండొచ్చు. సో ఫస్ట్ మనము బ్లడ్, మనకి డౌట్ ఉంది యూరిన్లో మనం రెడ్ కలర్ వస్తోంది అన్నప్పుడు ఫస్ట్ చేసే టెస్ట్ కూడా కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. అందులో కనుక రెడ్ కలర్ యూరిన్ ఉన్నప్పుడు దాన్ని మనం కొరలేట్ చేసుకోవాల్సిన రెండో పారామీటర్ కింద బ్లడ్ అని ఉంటుంది, అక్కడ ప్లస్ సింబల్ వేసి ఉంటుంది. ప్లస్ కానీ, 2 ప్లస్లు కానీ, 3 ప్లస్లు కానీ, లేదా ప్లెంటీ అని కానీ, అంటే రక్తం వల్ల ఎర్ర రంగు వచ్చిన యూరిన్ ఇది అనేది మనకి కన్ఫర్మేషన్ అనమాట. రెడ్ కలర్ యూరిన్ బ్లడ్ పోతుంది అంటే ఇన్ఫెక్షన్ వల్ల కానివ్వండి, స్టోన్స్ వల్ల కానివ్వండి, లేదా క్యాన్సర్ వల్ల కానివ్వండి అయి ఉండొచ్చు. వీటికి తగ్గ జాగ్రత్తలు, ఫర్దర్ టెస్టులు యూరాలజిస్ట్ మీకు అడ్వైజ్ చేస్తారు. రెండవ పారామీటర్ స్పెసిఫిక్ గ్రావిటీ అని ఉంటుంది. స్పెసిఫిక్ గ్రావిటీ పక్కన రిపోర్టింగ్లో 1 పాయింట్ సమ్ వాల్యూ ఉంటుంది, 0.13 అని కానివ్వండి, 0.16 అని కానివ్వండి. ఇది సాంద్రత, డెన్సిటీని మెన్షన్ చేస్తూ ఉంటుంది. అంటే కిడ్నీస్ ఫిల్టర్ లాగా పనిచేస్తూ ఉంటాయి. మూత్రం, బ్లడ్ కిడ్నీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు దాంట్లో నుంచి వాటర్ వరకే ఫిల్టర్ అయ్యి యూరిన్ వస్తుంటుంది. ఆ యూరిన్లో ఉండే మిగతా కెమికల్స్, అవి ప్రోటీన్స్ కానివ్వండి, బ్లడ్ కానివ్వండి, ఇన్ఫెక్షన్ కానివ్వండి, వాటిని బట్టి యూరిన్ కాన్సన్ట్రేట్ అయ్యే కెపాసిటీ, మెయిన్గా ఉప్పు కణాలు, సాల్ట్, పొటాషియం, కాల్షియం, క్లోరైడ్, వీటిని బట్టి స్పెసిఫిక్ గ్రావిటీ అనేది వస్తుంది. సో మంచిగా కాన్సన్ట్రేట్ చేసే కిడ్నీకి స్పెసిఫిక్ గ్రావిటీ ఎక్కువ ఉంటుంది. లేదు, వచ్చిన దాన్ని వచ్చినట్టు డైల్యూట్ చేసేస్తుంది, రసాయనాలన్నింటినీ లోపలికి లాగేసుకుని ఓన్లీ వాటరే వస్తుంది, బాడీలో ఉన్న మలినాలు రావట్లేదు అన్నప్పుడు స్పెసిఫిక్ గ్రావిటీ తగ్గుతుంది. బాడీలో ఉన్న మలినాలు బయటికి పోయే దారే 2 దారుల్లో, ఒకటి యూరిన్. సో ఈ యూరిన్లో క్రియాటిన్ అనేది, యూరియా అనేవి కొన్ని మలినాలు వెళ్ళిపోవాలి. అవి స్పెసిఫిక్ గ్రావిటీ అంటే డెన్సిటీ, కాన్సన్ట్రేషన్ ఇస్తాయి యూరిన్కి. అవి తగ్గిపోయినప్పుడు యూరిన్ పేలవగా, క్లియర్ వైట్గా వచ్చి స్పెసిఫిక్ గ్రావిటీ తగ్గుతుంది. ఇది కిడ్నీ వ్యాధులు ఉన్న పేషెంట్స్, అంటే దీర్ఘకాలికంలో క్రానిక్ కిడ్నీ డిసీజెస్ కానివ్వండి, హైపర్ టెన్షన్ ఎక్కువ కాలంగా, షుగర్ ఎక్కువ కాలంగా ఉన్న పేషెంట్స్, కిడ్నీ ఫిల్టరింగ్ కెపాసిటీ తగ్గినప్పుడు ఈ వాల్యూ తగ్గుతుంది. సో తగ్గినప్పుడు మనం గమనించుకోవాలి. 1.016 ఎంత రిఫరెన్స్ రేంజ్ మనకు పక్కన ఇచ్చినప్పుడు దానికంటే తక్కువగా వచ్చింది, క్లియర్ వైట్ యూరిన్ వస్తుంది, ఎక్కువ యూరిన్ వస్తుంది అన్నప్పుడు కిడ్నీ వ్యాధులు ఉండే అవకాశం ఉంది. వాటిని ఫర్దర్గా మనం యూరాలజిస్ట్ని కలిసి చెక్ చేయించుకోవాలి. మూడవ పారామీటర్ అపియరెన్స్. కలర్ కాకుండా అపియరెన్స్,
టర్బిడ్ కానీ లేదా నార్మల్ అని కానీ ఉంటుంది అక్కడ. టర్బిడ్ అంటే నురగ. సో మనకు ఉన్న రెండో క్వశ్చన్ ఈ క్వశ్చనేర్లో, మూత్రంలో నురగ వస్తుంటే అదేమన్నా సమస్య. సో టర్బిడ్ యూరిన్ అనేది మల్టిపుల్ కారణాల వల్ల అవ్వచ్చు. మెయిన్గా మనం భయపడాల్సింది, ఒక యూరాలజిస్ట్ పేషెంట్ కోణంలో ఆలోచించేది, టర్బిడ్ యూరిన్ వచ్చినప్పుడు యూరిన్లో ప్రోటీన్ పోతుందా. సో ప్రోటీన్ అంటే ఇప్పుడు మనం తెల్లసొన కోడిగుడ్డుని తీసుకొని నీళ్ళల్లో ఎట్లాగైతే గిలకొడితే నురగ వస్తుందో, యూరిన్ మనం కమోడ్లో పోసినప్పుడు అట్లా నురగ కనిపిస్తుంది. సో పేషెంట్స్ కొంతమంది వచ్చేది కూడా అదే కంప్లైంట్ తోటి, నురగ ఎక్కువ వస్తుందండి, స్మెల్ ఎక్కువ వస్తుంది అని అంటారు. సో నురగ రావడానికి ఫస్ట్ కారణము, ఇంపార్టెంట్ కారణము ప్రోటీన్ యూరియా. యూరిన్లో ప్రోటీన్ వెళ్ళిపోవటం, కిడ్నీస్ నుంచి ఫిల్టర్ అయ్యేటప్పుడు మనకు ఆ ప్రోటీన్ లోపలికి అబ్జార్బ్ అవ్వాలి బాడీలో, ఆ ప్రోటీన్ బాడీ ఉంచుకోవాలి, ఆ ప్రోటీన్ని మళ్ళీ రీఅబ్జార్బ్ చేసుకోవాలి, మూత్రంలో నుంచి వెళ్ళనివ్వకూడదు. అట్లా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఈ నురగ వస్తుంది. ఇది కిడ్నీ వ్యాధుల్లో కానీ, షుగర్ పేషెంట్స్ కానీ, బీపీ పేషెంట్స్లో కానీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా జరిగే అవకాశం ఉంటుంది. రెండవ కారణం నురగ రావడానికి ఇన్ఫెక్షన్. సో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు జరిగే ఫైటింగ్ వల్ల వచ్చే ఫైనల్ డెడ్ ప్రోడక్ట్స్, డెబ్రిస్లో కూడా ప్రోటీన్కి సంబంధించిన కొన్ని ఫ్యాక్టర్స్ లైక్ ఆల్బుమిన్ కానివ్వండి, ఇతరత్ర కొన్ని ఫైబ్రినోజన్ కానివ్వండి, ఈ డెడ్ ప్రోడక్ట్స్ ఫైనల్గా ఎక్కువ బాడీలో నుంచి వేస్ట్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటే అట్లాంటప్పుడు కూడా టర్బిడ్ యూరిన్ వస్తుంది. సో బ్రీఫ్ పీరియడ్గా వచ్చింది, మూత్రంలో ఏదైనా సమస్య ఉన్నప్పుడు వచ్చింది, మంట ఉన్నప్పుడు వచ్చింది, రెడ్ కలర్ యూరిన్ ఉన్నప్పుడు వచ్చింది, స్టోన్ ఉన్నప్పుడు వచ్చింది అంటే ఆ ఫేజ్ ట్రీట్ అయిపోయిన తర్వాత ఆ టర్బిడిటీ అనేది తగ్గిపోవాలి. ఒకవేళ ఇబ్బంది ఏం లేదు, జస్ట్ నురగ మాత్రమే వస్తుంది అంటే దీర్ఘకాలికంలో కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం కంపల్సరీ. నెక్స్ట్ వచ్చే పారామీటర్ కీటోన్స్. కీటోన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. 99% ఇది మనకి నెగిటివ్ అనే ఉంటుంది రిపోర్ట్, నార్మల్ అని ఉంటుంది. సో కీటోన్స్ పాజిటివ్ అని ఎప్పుడు వస్తాయి అంటే పేషెంట్ స్టార్వింగ్, అంటే ఆహారం ఏమీ తీసుకోకుండా ఎక్కువసేపు ఉంటున్నప్పుడు కానివ్వండి. రెండవది డయాబెటిక్ కీటోఎసిడోసిస్ అనే ఒక డేంజరస్ కండిషన్లో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పారామీటర్ మనకి. సో పేషెంట్స్కి టర్నోవర్ ఏదైతే ఉంటుందో, కణాలు తయారవుతుంటాయి, పాత కణాలు చనిపోతూ ఉంటాయి. సో ఈ పాత కణాలు చనిపోయే రేట్ పెరిగి కొత్త కణాలు వచ్చే రేట్ తగ్గినప్పుడు, బాడీలో స్టార్వింగ్ స్టేట్లో ఉన్నప్పుడు ఈ కీటోన్స్ అనేవి పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కీటోన్స్ పాజిటివ్ ఉన్న పేషెంట్స్, సిమ్టమ్స్ ఉన్న పేషెంట్స్, కడుపు నొప్పి ఉన్న పేషెంట్స్, మూత్రం తగ్గింది క్వాంటిటీ ఉన్న పేషెంట్స్ ఎమ్మటే యూరాలజిస్ట్ని కలవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పారామీటర్ బిలిరూబిన్. బిలిరూబిన్ అనేది ఇందాక మనం మాట్లాడుకున్నట్టు జాండీస్ని సంకేతిస్తుంది. సో జాండీస్ అనేది పసికర్లు బాడీలో లివర్లో బిలిరూబిన్ అనేది మెటబలైజ్ అయిపోయి వేస్ట్ ప్రోడక్ట్ ఫైనల్గా యూరోబిలినోజన్ అనేది మూత్రం ద్వారా వెళ్ళిపోయి మూత్రానికి ఆ లైట్ పేల్ ఎల్లో కలర్ వచ్చేది ఆ ప్రోడక్ట్ వల్లే. సో అది లిమిట్లో ఉన్నంత వరకు ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ అది +1 +2 +3కి వెళ్తే పేషెంట్కి జాండీస్ని అది సూచిస్తుంది. అట్లాంటప్పుడు వెంటనే మన బిలిరూబిన్ ఎందుకు పెరిగింది, మనకి హెపటైటిస్ లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా అంటుకున్నాయా అనేది చెక్ చేయించుకోవటం అవసరం. నెక్స్ట్ కాంపోనెంట్ మోస్ట్ ఇంపార్టెంట్, మనం యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో ఎప్పుడైతే యూరిన్ టెస్ట్ చేస్తామో చూసేది నైట్రైట్స్ అని ఉంటుంది, లేదా కొన్ని చోట్ల ల్యూకోసైట్ ఎస్టరేజ్ అనే ఒక కాంపౌండ్ని ఇస్తారు. సో నైట్రైట్స్ కానీ ల్యూకోసైట్ ఎస్టరేజ్ కానీ పేషెంట్కి సిమ్టమ్స్ ఉన్నప్పుడు పాజిటివ్ అని వస్తే మోస్ట్లీ అవి ఇన్ఫెక్షన్ని సూచిస్తాయి. అంటే ఈ పేషెంట్కి ఖచ్చితంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నది, ట్రీట్మెంట్ అవసరము అనేది మనకి సూచిస్తుంది. సో నైట్రేట్స్, ల్యూకోసైట్ ఎస్టరేజ్, దీంతోపాటు ఇంకొక పారామీటర్ పస్సెల్స్. పస్సెల్స్ అంటే చీము, మూత్రంలో చీము ఉందమ్మా అని చెప్తూ ఉంటాం జనరల్గా. పస్సెల్స్కి ఒక లిమిట్ ఉంటుంది, నార్మల్గా <5 పస్సెల్స్ నార్మలీ. పస్సెల్స్ అనేవి ప్రతిసారి ఇన్ఫెక్షన్ ఏమి సూచించవు. ఇది కూడా ఒక క్వశ్చన్ అడిగారు, పస్సెల్స్ మూత్రంలో ఉంటే ప్రమాదమా అని. సో పస్ సెల్స్ మూత్రంలో ఉన్నాయి, <5 ఉన్నాయి, పేషెంట్కి ఏం కంప్లైంట్స్ లేవు, రొటీన్ టెస్ట్లో కనిపించినాయి అంటే భయపడాల్సింది ఏమీ లేదు. <5 ఉన్నాయి, పేషెంట్కి సిమ్టమ్స్ లేవు అంటే కంటామినేషన్ ఉందేమో చెక్ చేసుకోవాలి. అంటే మన మూత్రం పట్టి ఇచ్చేటప్పుడు కంటైనర్లో బయట చర్మంని తాకి వస్తున్నాయా, బయట ఎక్కువసేపు క్లీన్ చేసుకోకుండా ఉన్న జిగురు ఏమన్నా వస్తున్నదా అనేది ఒకసారి గమనించుకోవాలి. అవేమి కాదు, పస్సెల్స్ ఎక్కువ ఉన్నాయి, పేషెంట్కి కంప్లైంట్స్ కూడా ఉన్నాయి అంటే దీంతోపాటు నైట్రైట్స్, ల్యూకోసైట్ ఎస్టరేజ్ అనే 2 పదార్థాలు పాజిటివ్ ఉంటే ఈ 3 కలిపి ఇన్ఫెక్షన్ని స్ట్రాంగ్గా సూచిస్తాయి. ఏ రకమైన ఇన్ఫెక్షన్ ఉంది అని తెలుసుకోవడానికి తర్వాత మనం యూరిన్ కల్చర్ అనే ఇంకో టెస్ట్ చేయాల్సిన అవసరము, లేదా ఇన్ఫెక్షన్ ఫోకస్ ఎక్కడుంది అని చూసుకోవడానికి అల్ట్రాసౌండ్ లాంటి చిన్న చిన్న స్కానింగ్లు చేసుకోవాల్సిన అవసరము ఉంది. సో నైట్రైట్స్, ల్యూకోసైట్ ఎస్టరేజ్, పస్సెల్స్ ఈ 3 కలిపి ఇన్ఫెక్షన్ని సూచిస్తాయి. దీన్ని అర్థం చేసుకోవటము, ఎక్కడుందో గమనించుకోవటము, ట్రీట్ చేసుకోవటానికి
యూరాలజిస్ట్ని కలవాల్సిన అవసరం ఉంటుంది మీకు. అండ్ మైక్రోస్కోపీ అని ఒక హెడ్డింగ్ ఇచ్చి దాని కింద ఒక 4-5 పారామీటర్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ ఉండేది పస్ సెల్స్, దాని తర్వాత వచ్చేది ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్. రెండవది మనము ఫస్ట్ మాట్లాడుకున్న టాపిక్లో రెడ్ కలర్ యూరిన్ వస్తున్నప్పుడు బ్లడ్ ఉంటుంది అనే అవగాహన అందరికీ ఉంటుంది. సో బ్లడ్ 1+2+ అని ఉన్నప్పుడు దాన్ని కొరలేట్ చేసుకోవడానికి మళ్ళీ మనము మైక్రోస్కోపీ ఒక స్లైడ్ తయారు చేసి ఒక చుక్క మూత్రం పోసి మైక్రోస్కోప్ కింద ఎర్ర రక్త కణాలు ఉన్నాయని కన్ఫర్మ్ చేసుకోవాలా. దానికి కూడా క్వాంటిటీ ఉంటుంది. <3 RBCs per HPF హై పవర్ ఫీల్డ్ అనేది నార్మల్. more-3 ఉంటే దాన్ని మనం హెమచూరియా అంటే మూత్రంలో రక్తం వస్తుంది అని నిర్ధారణ చేస్తాం. అది more-100, more-50, more-20 అని ఇట్లా ఇస్తూ ఉంటారు వేరియబిలిటీ. సో ఎంత ఎక్కువ బ్లీడ్ అవుతుంటే అంత ఎక్కువ ఆర్బీసీస్ కనిపిస్తాయి. దీన్ని కొరలేట్ చేసుకొని బ్లడ్ వాల్యూ 1+2+3+ని కొరలేట్ చేసుకుంటే నిజంగా రెడ్ కలర్ రావడానికి యూరిన్కి రక్తమేనా కారణము, ఇంకేమన్నా ఇతరత్ర కారణాలు ఉన్నాయా అనే అవగాహన కూడా మనకి వస్తుంది. సో దీని తర్వాత ఉండేది డబ్ల్యూబీసీ. డబ్ల్యూబీసీ అంటే వైట్ బ్లడ్ సెల్స్. వైట్ బ్లడ్ సెల్స్ కూడా వాల్యూస్ రిఫరెన్స్ రేంజ్ కంటే తక్కువ <1 to 5 ఉంటే నార్మల్ అని అనుకోవచ్చు. లాస్ట్కి వచ్చేది కాస్ట్స్. కాస్ట్స్ అంటే మనకి మూత్రంలో రాళ్ళు తయారయ్యే పదార్థాలు ఏమైనా ఉన్నాయా, అంటే ఫ్యూచర్లో స్టోన్స్ వచ్చే పరిస్థితి ఈ పేషెంట్కి ఉన్నదా, లేదా ఆల్రెడీ స్టోన్స్ ఉంటే ఆ పదార్థాలు మనకి యూరిన్లో కనిపిస్తున్నాయా అనేవి అందులో చూసుకోవచ్చు. స్టోన్సే కాకుండా దీర్ఘకాలికంలో కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, అక్యూట్గా చిన్నపిల్లల్లో వచ్చే కిడ్నీ ఇన్ఫెక్షన్స్ గ్లోమెరులోనెఫ్రైటిస్ అంటాం, వాటిట్లో కొన్ని స్పెషల్ కాస్ట్స్ ఉంటాయి. వ్యాక్సీ కాస్ట్స్ అని కానివ్వండి, అట్లాగా లేదా కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ ప్రెజెంట్ అని కానివ్వండి, క్రిస్టల్స్ అండ్ కాస్ట్స్ అనే హెడ్డింగ్ తోటి ఇస్తారు. సో దీంతో స్టోన్స్, దీర్ఘకాలికం కిడ్నీ ఇన్ఫెక్షన్స్, చిన్నపిల్లల్లో వచ్చే అక్యూట్ కిడ్నీ ఇన్ఫెక్షన్స్, ఇవి మనకి ఇండికేటర్స్ అన్నమాట ఇవన్నీ. సో ఇది కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్లో ఉండే పారామీటర్స్, వాటిని ఎట్లా విశ్లేషించుకోవాలి, మనం ఎప్పుడు యూరాలజిస్ట్ని కలవాలి అనేది. థ్యాంక్ యూ.